శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మరియు వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మనం చెప్పుకున్నంత వరకు శ్లోకాలన్నీ కూడా అనుసంధానం చేద్దాం. మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు కానీ లేదా మీకు నోటికి వచ్చినట్టయితే స్నానాధికాలు చేసుకొని దీపారాధన చేసుకొని దేవుడి గదిలో కానీ లేదా దేవుడి ఫోటో ముందు కానీ కూర్చొని ఈ శ్లోకాల్ని మననాత్ త్రాయతే ఇతి మంత్ర సాధ్యమైనంత వరకు మౌనంగా మనసులో చదివే ప్రయత్నం చేయండి. మనసులో చదివిన దాన్ని మాత్రమే మంత్రము అంటారు. స్తోత్రం కాబట్టి ఇది బయటకు కూడా చదవచ్చు, కానీ ఒక్కరిగా ఉన్నప్పుడు మాత్రం ఇది మంత్రం కాబట్టి మనసులో చదువుకుంటే ఫలితం ఎక్కువ అంటారు. అంటే బీజాక్షరాలన్నీ కూడా ఒక్కరుగా ఉన్నప్పుడు సామూహికంగా అనుసంధానం చేసినప్పుడు బయటకు చదవచ్చు. అది స్తోత్రం కాబట్టి చదవచ్చు బయటికి. అయితే మనసులో చదువుకుంటే ఒక్కరుగా ఉన్నట్టయితే మనసులో చదువుకుంటే ఎక్కువ ఫలితము అని చెప్పేసి మనకు మౌని అంటే ముని అంటే మౌనంగా జపం చేసేవారిని ముని అంటారు. మౌనముతో కూడినటువంటి జపమే చేసినటువంటి వారే మునులు. మౌనం కాబట్టి మనం మౌనంగా హాయిగా మనసులో అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు జరిగినటువంటి శ్లోకాల్ని నేను ఒక్కొక్క శ్లోకాన్ని 2 సార్లు అనుసంధానం చేస్తాను, గమనించండి. పూర్వపీఠిక నుంచి మనం ప్రారంభం చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఒక్కొక్క శ్లోకాన్ని 2 సార్లు అనుసంధానం చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేత్ పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకదాతం తపోనిధిం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేత్ పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభు విష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభు విష్ణవే. కో ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసారబంధనాత్. को धर्म सर्वधर्माणां भवतः परमो मतः किं जपन् मुच्यते जन्तुः
జన్మ సంసారబంధనాత్. శ్రీభీష్మౌవాచ. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతో స్థితః. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతో స్థితః. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంచ యజమానస్తమేవ చ. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంచ యజమానః తమేవ చ. ఓం నమో విష్ణవే ప్రభు విష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ. శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశాంతనవం పునరేవ అభ్యభాషత. శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశాంతనవం పునరేవ అభ్యభాషత. యుధిష్ఠిరోవాచ. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుమానవాః శుభం. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుమానవాః శుభం. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్వజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం సవైర్నచ్చేర్నరः సదా. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం సవర్నచ్చేర్నరः సదా. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వేయఃపితాః. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వేయఃపితాః. యతస్సరాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. యతస్సరాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహారుషిః ఛందోనుష్ఠుప్తదా దేవా భగవాన్ దేవకీసుతః. విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహారుషిః ఛందోనుష్ఠుప్తదా దేవా భగవాన్ దేవకీసుతః. ధ్యానం. క్షీరోదన్వత్ప్రదేశే శుచిపరివిలసైకతై మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభై మౌక్తికైర్మండితాంగాః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాద్ అరిణన్నగదా శంఖపాణిర్ముకుందః. భూపాదౌ యస్య నాభిర్వయ దసురనిరశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోధ్యౌ ముఖమపి దహనో యస్య వాస్యేయమబ్ధిః.
అందస్తం యస్య విశ్వం సురనరగర్భో భోగి గంధర్వదైత్యై చిత్రం రమ్యతే త్రిభువనభవిషం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్వానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయదాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతపావనః. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతపావనః. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోऽక్షర ఏవ చ. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోऽక్షర ఏవ చ. యోగో యోగవిదాన్నేత ప్రధానపురుషేశ్వరः నారసింహభవిः శ్రీమాన్ కేశవः పురుషోత్తమः. యోగో యోగవిదాన్నేత ప్రధానపురుషేశ్వరः నారసింహభవిः శ్రీమాన్ కేశవः పురుషోత్తమः. సర్వశర్వశివస్థానో భూతాధిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్త ప్రభురీశ్వరः. సర్వశర్వశివస్థానో భూతాధిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరः. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ అండి. ఇది సామాజిక వ్యాఖ్యతో కూడినటువంటి ఛానల్. అంటే మన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు శాస్త్రీయపరమైనటువంటి దృక్పథాన్ని జోడించి వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే మన పూర్వం ఉన్నటువంటి ఆధ్యాత్మికత అంతా కూడా మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి కథల్లో ఉన్నటువంటి అంతర్గత రహస్యాలన్నీ కూడా కొన్ని అద్భుతాలు ఉంటాయి. ప్రతి చరిత్రలో కూడా కొన్ని అద్భుతాలు ఉంటాయి. ఇవి ఎలా జరిగాయి అనడానికి మనం ప్రధానమైన కారణము తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అవి జరిగాయి అంతే. పూర్వము మీ తాతగారు ఇలా చేశారు, లేదా ఇప్పుడు గాంధీ మహాత్ముడు అదే స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. అంటే గడిచిన కాలం తర్వాత ఇంకొక 100 సంవత్సరాల తర్వాత నమ్మకపోవచ్చు. ఏదో సత్యాగ్రహం చేస్తే స్వాతంత్రం వచ్చిందంటే అసలు ఏం చేశారో ఏం సంగతో, అసలు ఆ గాంధీ మహాత్ముడు ఎవరో, దానికి సంబంధించిన వివరాలు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ ఒక మనిషి సాధించినటువంటి కృత్యము అది కొన్ని అద్భుతాలు ఉంటాయి. ఏ చరిత్రలోనైనా ఉంటాయి. దాంట్లో మనకు సందేహమేమీ లేదు. అయితే ఇతిహాసాల్లో జరిగింది మాత్రమే చెబుతారు కవులు. రామాయణము మహాభారతము ఇతిహాసాలు. ఎందుకు ఇతిహాసః అంటే ఇట్లు జరిగెను. ఈ జరిగినటువంటి కథలో రాసినటువంటి కవులు కూడా పాత్రలే. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. నేను చూశాను అని చెప్పేసి చెబుతున్నారు కాబట్టి నమ్మాల్సిందే. ఇప్పుడు కూడా మనకు కోర్టులో ఏదైనా మనం సాక్ష్యం చెప్పాలంటే ఎవరు చూశారు అంటారు. అంటే ఫలాని వాడు చూశాను, నేను చూశానండి, ఇతను కొట్టడము లేదా ఇతను కత్తితో పొడవడం నేను చూశానంటే అదే సాక్ష్యం. అది నమ్మాల్సిందే. అది లా, చట్టం అంటేనే అది. కాబట్టి దీంట్లో రామాయణంలో వాల్మీకి ఒక పాత్ర, మహాభారతంలో వ్యాసుడు ఒక పాత్ర. ఆయన స్వయంగా కళ్ళతో చూసి తదనంతరం రాశాడు ఇది. వాల్మీకి స్వయంగా రామాయణంలో ఒక పాత్రలాగా ఉండి ఆ తదనంతరం రామాయణం అంతా జరిగిన తర్వాత ఆయన రాశాడు. కాబట్టి నేను స్వయంగా చూశాను నాయన, ఇలాంటి సంఘటనలు జరిగాయి, ఇలాంటి రామాయణం జరిగింది, ఇలాంటి రాముల వారు ఉన్నారు,
ఇలాంటి మహాభారతం జరిగింది అని చెప్పారు కాబట్టి ఇవి ఇతిహాసాలుగా పిలువబడుతున్నాయి. ప్రపంచంలో జరిగినటువంటి చరిత్రలో జరిగినటువంటి కథలను ఇతిహాసము అంటారు. కాబట్టి తప్పకుండా ఇది మనం నమ్మి తీరాల్సిందే. దాంట్లో ఎలా జరిగింది, ఏమి జరిగింది, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన దానికి ప్రూఫ్ తీసుకురా, ఇది నాకు చూపియ్యి, ఇది జరిగిందని గ్యారంటీ ఏమిటి అంటే వాల్మీకే గ్యారంటీ. ఆయన రాసినటువంటి తాళపత్ర గ్రంథం బయటపడింది, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినట్టుగా బయటపడింది. దాన్ని మనం నమ్మాల్సిందే. మన పూర్వులు ఇలా చేశారు అంటే నమ్మాలి కదా. ఇప్పుడు చరిత్రలో రాస్తున్నారు కదా, ఇలా జరిగింది. చరిత్రను ఎందుకు నమ్మాలి? చరిత్ర నాశనోడేవాడు, వాడి మీద నమ్మకం ఏంటి మనకి? వాడు కరెక్టే రాశాడని గ్యారంటీ ఏంటి? చరిత్ర పరిశీలకులు కరెక్టే రాశారని గ్యారంటీ ఏమిటి? వాడికి ఇష్టం ఉన్నట్టు కూడా రాసుకున్నారు కదా చరిత్రలో. కాబట్టి దేన్ని నమ్మాలా వద్దా అనేది మన వ్యక్తిగతమైనటువంటి విషయం. కాబట్టి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి ఇతిహాసాన్ని, చరిత్రను కొంత నమ్ముతాడు. ఇప్పుడు నన్నయ్య గారు ఉన్నారని ఒక శాసనం బయటపడింది. నన్నయ్య ఉన్నాడని గ్యారంటీ ఏమిటంటే ఎవడు చెబుతాడు? ఒక శాసనం బయటపడింది, రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో నన్నయ్య ఉండేవాడు, ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు, తెలుగులో రాశాడు, ఒక ప్రూఫ్. నేను నమ్మనండి, ఇది బండ మీద ఎవడో రాసి పాతి పెట్టాడు, ఇది ఎవడు రాశాడో దాని వాడి అడ్రస్ లేదు అంటే ఎవడు చెప్తాడు? దానికేమో ఏదైనా నమ్మకమే భగవంతుడు, అంతే. వేరే ప్రత్యేకంగా భగవంతుడు అంటూ ఏం లేదు. నీలోనే ఉన్నాడు, నీ నమ్మకంలో ఉన్నాడు, నీ ఆత్మలో ఉన్నాడు, నీ మనసులో ఉన్నాడు, అంతే. మానసికంగా భగవంతుడు ఉన్నాడు అని మనం మనస్సును స్థిరం చేసుకోవటమే భగవత్ కృప. ఏదో ఒక శక్తి ఉంది, అది నన్ను కాపాడుతుంది అంతే. ఇప్పుడు ఏదో బాడీ గార్డ్ని పెట్టుకుంటారు, ఎందుకంటే ఆయనకో 4 బాడీ గార్డ్స్ ఉన్నారు, నన్ను కాపాడుతారు. బాడీ గార్డుని కాల్ చేసి ఆ యజమాని కూడా కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఎట్లా? అంటే మనకు ఒక నమ్మకం, నా చుట్టూ ఉంది, ఒక శక్తి ఉంది, నేను ప్రేయర్ చేస్తున్నాను, అది నాకు ఏం చేస్తుంది? పాజిటివ్నే ఇస్తుంది. ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది, సమాజాన్ని ప్రేమిస్తే సమాజం మనల్ని ప్రేమిస్తుంది, భగవంతుణ్ణి ధ్యానిస్తే భగవంతుడు మనకు కృప చేస్తాడు, అంతే. ఇచ్చిపుచ్చుకునే దురుని ఏదైతే ఇస్తావో అది తిరిగి వస్తుంది, అంతే. పాజిటివ్ ఇస్తే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వస్తుంది. మనం తప్పుడు పనులు చేస్తే తప్పుడు రిజల్ట్ వస్తాయి, అంతే. దాంట్లో ఏం లేదు. మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. యద్భావం తద్భవతి. కాబట్టి భక్తులందరూ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి బీజాక్షరాలతో నిక్షిప్తమైనటువంటి స్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. 2 స్తోత్రాలు మాత్రమే మనకు వేదంలో, అంటే ఋగ్వేద కాలంలో 2 స్తోత్రాలే మనకు కనిపిస్తున్నాయి. అవి సహస్రనామాలు. ఒకటి లలిత అమ్మవారి సహస్రనామం, రెండవది విష్ణు సహస్రనామం. మిగతా సహస్రనామాలు అన్నీ కూడా ఉన్నాయి, కానీ అవి మధ్యలో నిక్షిప్తం చేశారు దాంట్లో. కాబట్టి మనకు ఋగ్వేద కాలం నుంచి కూడా, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రంలాగా జపం చేసే స్తోత్రం ఏదయ్యా అంటే మనకు విష్ణు సహస్రనామ స్తోత్రం, తర్వాత అమ్మవారి లలిత సహస్రనామ స్తోత్రం. కాబట్టి మనకు ఇహపర సౌఖ్యాలు కలగాలి అంటే తప్పకుండా దేవుణ్ణి ప్రేయర్ చేయవలసింది. అంటే ఏ దేవుడికి ఏ ప్రేయర్ కావాలో ఆ ప్రేయర్ మనం ఇవ్వాలి. ఎవరిని ఎలా రిక్వెస్ట్ చేస్తామో అలా రిక్వెస్ట్ చేయాల్సిందే. ఎవరి దగ్గర ఎలా ఉంటామో అలా విధంగా ఉండాల్సింది. మనం ఆఫీసర్ దగ్గర ఒకలాగా ఉంటాము, కోలిక్ దగ్గర ఒకలాగా ఉంటాము, మనకన్నా పై ఆఫీసర్ దగ్గర ఒకలాగా ఉంటాము, మనకన్నా కింది వారితో ఒకలాగా ఉంటాం, ఫ్రెండ్స్తో ఒకలాగా ఉంటాము, ఇంట్లోకి వస్తే ఇంట్లో అమ్మగారితో నాన్నగారితో ఒకలాగా ఉంటాం, భర్తతో ఒకలాగా ఉంటాం, భార్యతో ఒకలాగా ఉంటాం, పిల్లలతో ఒకలాగా ఉంటాం.
అనేక డైమెన్షన్స్‌లో మనము కనిపిస్తుంటాం కాబట్టి, ఏ దేవుడిని ఎలా ప్రేయర్ చేస్తే కరుణిస్తాడో ఆ విధంగానే ప్రేయర్ చేయాలి. కాబట్టి ఆ విధంగా మనం ప్రతి రోజు కూడా ఈ జరిగినటువంటి శ్లోకాల్ని అనుసంధానం చేస్తూ నిష్టగా మనస్సులోనే మౌనంగా చదవటం మంచిది. ఒకవేళ ఎప్పుడైనా సామూహికంగా పారాయణం చేసే సందర్భంలో అందరితో కలిసి బయటకు చదవచ్చు. దాంట్లో ఏంటి, ఒక్కరైనా బయటికి చదవచ్చు. ఇది స్తోత్రం కాబట్టి స్తుతి చేయటం అనేది బయటకు చేయవచ్చు. కానీ ఇది మంత్రాలతో కూడి ఉంది. మంత్రం అంటే బీజాక్షరాలు. బీజాక్షరాల సమ్మిళితమే మంత్రం. కాబట్టి మరణాత్రాయతే, ఇది మనం మనస్సులో గనక జపం చేసినట్టుగా చేస్తే మనల్ని రక్షిస్తుంది. స్వస్తి.